UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. లైంగిక వేధింపుల కేసులో ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కు ఉప్పరపల్లి కోర్టు షాక్ ఇచ్చింది. 14 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. అక్టోబర్ 3 వరకు రిమాండ్లో ఉంచాలని ఆదేశించింది. జానీ మాస్టర్ మహిళా కొరియోగ్రాఫర్ పై లైంగిక వేధింపులకు పాల్పడిన వివాదం సినీ ఇండస్ట్రీలో దుమారం రేపింది. ఈ వివాదంలో జానీ మాస్టర్ పై ఐపీసీ సెక్షన్ 376, 506, 323తో పాటు పోక్స్ కేసులు నమోదయ్యాయి. మరి నేపథ్యంలో గోవాలో జానీ మాస్టర్ ను అదుపులోకి తీసుకున్న సైబరాబాద్ పోలీసుల బృందం హైదరాబాద్ కు తీసుకువచ్చారు. అనంతరం రాజేంద్రనగర్ సిసిఎస్ కార్యాలయంలో రహస్యంగా విచారించిన అనంతరం జానీ మాస్టర్స్ ను ఉప్పరపల్లి కోర్టు ముందు హాజరుపరిచారు. ఈ సందర్భంగా కోర్టు జానీ మాస్టర్ కు 14 రోజుల రిమాండ్ విధించింది. కోర్టు తీర్పుతో అక్టోబర్ 3 వరకు కొరియోగ్రాఫర్ రిమాండ్లోనే ఉండనున్నారు. ఆయన్ని పోలీసులు చర్లపల్లి జైలుకు తరలించారు. మరోవైపు ఆయన బెయిల్ కోసం రంగారెడ్డి కోర్టును ఆశ్రయించినట్లు తెలిసింది. పోలీసుల విచారణలో జానీ మాస్టర్ పలు సంచలన విషయాలు చెప్పినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా జానీ మాస్టర్ మాట్లాడారు. నేను ఎలాంటి లైంగిక వేధింపులకు పాల్పడలేదు. కావాలనే కొందరు నన్ను ఇరికించారు. న్యాయపరంగా పోరాడి నిజాయితీగా బయటకు వస్తా. నన్ను ఇరికించిన వాళ్లను వదిలిపెట్టనని హెచ్చరించాడు. నార్సింగి పోలీసులు ఈ కేసు విచారణలో భాగంగా ఇప్పటికే బాధితురాలి వాగ్మూలం తీసుకున్నారు. బాధితురాలి ఇంట్లోనే విచారించిన పోలీసులు వివరాలు సేకరించారు. అనంతరం బాధితురాలికి వైద్య పరీక్షలు కూడా నిర్వహించారు. జానీ మాస్టర్ నాపై అత్యాచారం చేసి దాడి చేశాడు. షూటింగ్ టైంలో క్యారవాన్ లో బలవంతం చేశాడు. 6 కోరిక తీర్చమని నన్ను ఎంతో వేధించాడు. తన మాట వినకపోతే ఆఫర్లు రాకుండా చేస్తానని బెదిరించాడు. పెళ్లి చేసుకోవాలని జానీ మాస్టర్ తనపై ఒత్తిడి చేశాడని బాధితురాలు తన స్టేట్మెంట్ లో వివరాలను పేర్కొంది. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.